హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉండే చాలా టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయిన లెమన్ స్క్వాష్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2.5 కప్పుల వరకు పంచదారని తీసుకోవాలి. ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. పంచదార వేశాక అదే కప్పుతో 1 కప్ నీరు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ పంచదారను పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని బాయిల్ చేయాలి. ఇలా 2-3 నిమిషాల పాటు పాకాన్ని బాయిల్ చేసిన తర్వాత ఇలా తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ పంచదార తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా పంచదార తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 2.5 కప్పుల పంచదారకి 1 కప్పు నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లెమన్ స్క్వాష్ని ఒక సీసాలో కానీ లేదా ఐస్ మౌల్డ్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్న లెమన్ స్క్వాష్తో షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లో 2-3 ఐస్ క్యూబ్స్ను వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లెమన్ స్క్వాష్ని కొద్దిగా వేయాలి. తర్వాత నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసి కూల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా లెమన్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయిన లెమన్ షర్బత్ రెడీ అయినట్లే. ఈ లెమన్ స్క్వాష్తో ప్రిపేర్ చేసే మరో డ్రింక్ అయిన కులిక్కీ షర్బత్ ప్రిపరేషన్ని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ లెమన్ స్క్వాష్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు యూస్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్టులు వచ్చినా టెన్షన్ లేకుండా 2 నిమిషాల్లో ఈ లెమన్ షర్బత్ని రెడీ చేసి ఇవ్వచ్చు. ఇంకా ఈ లెమన్ స్క్వాష్ని ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్లా చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ లెమన్ స్క్వాష్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.